మనం ఇవాళ సాంబార్ పొడి చేసుకుని సాంబార్ ఈ చిన్న మెడ్రాస్ ఉల్లిపాయలు అంటారు కదా, ఆ చిన్న ఉల్లిపాయలతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా సాంబార్ పొడిలోకి మనం ఇంట్లో సాంబార్ పొడి చేసుకుంటే దాని ఎంత సువాసన బాగుంటుంది, ఎన్ని రోజులు నిల్వ ఉంటుందో ఈ సాంబార్ పొడి రెసిపీ చూసి మీరు కూడా ఆ సాంబార్ పొడి చేసుకుని ఈ సాంబార్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట నుంచి తెచ్చుకున్న సాంబార్ పొడుల కన్నా కూడా ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ మనకి ఎప్పుడైనా సాంబార్ చేయాలంటే చక్కగా ఎవరు వచ్చినా సరే నిమిషంలో సాంబార్ చేసేసి సాంబార్ పొడి రెడీగా ఉంటాయి. సో ఫస్ట్ సాంబార్ పొడి ఎలా చేయాలో చూసుకుందాం. మనం ఇవాళ సాంబార్ పొడి చేసుకుంటున్నాము. ఈ సాంబార్ పొడి ఇలా చేసుకుని స్టోర్ చేసుకోవడం వలన సాంబార్ చేయడం అనేది ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో మనం సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూసుకుందాము. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో 1 కప్పు శనగపప్పు, శనగపప్పుని ఏ కప్పుతో కొలుచుకున్నామో ఆ 2 కప్పుల ధనియాలు, అలాగే అందులోకి 3 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్, అలాగే మిరపకాయలు. ఈ మిరపకాయలు కూడా మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాము, ఎందుకంటే మనం సాంబార్ ప్రిపరేషన్లో ఎర్రకారం వాడాల్సిన అవసరం ఉండదు ఇలా చేసుకోవడం వలన. వీటిని మనం చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చేర్చి వీటిని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం. ఇది మనం వేయించి చేసుకున్న సాంబార్ పొడి.